నా విశ్రాంతి దినమున వ్యాపారము చేయకుండా నాకు ప్రతిష్ఠితమైన దినమని నీవు ఊరుకుండిన ఎడల విశ్రాంతి దినము మనోహరమైనదని యెహోవాకు ప్రతిష్ఠ దినమనియు ఘనమైనదనియు అనుకుని నీవు దాన్ని ఘనముగా ఆచరించిన ఎడల నీకిష్టమైన పనులు చేయక వ్యాపారము చేయక లోకవార్తలు చెప్పుకొనక ఉండిన ఎడల నీవు యెహోవాయందు ఆనందించదవు. దేశం యొక్క ఉన్నత స్థలముల మీద నేను నిన్ను ఎక్కించదనంటే టాప్ నంబర్ 1 ప్లేస్లో నీ తండ్రి నీ యాకోబు స్వాస్థ్యమును నీ అనుభవంలో ఉంచుదను. యెహోవా సెలవిచ్చిన వాక్కు ఇదే. యెషయా 58, 13, 14 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు జూలై 12 సాటర్డే. గుడ్ ఆఫ్టర్నూన్. పరలోకనేసే సంఘ బిడ్డలందరికీ కృప సమృద్ధి కలుగును గాక. ఆమేన్. ఇక్కడ ప్రభు అంటున్నారు, నేను టాప్ ప్లేస్లో పెట్టాలనుకుని ఆశిస్తున్నాను. ఆనాడు ఇజ్రాయేలులో దేవుని యొక్క ఆజ్ఞలను అనుసరించి వెంబడించినందువల్ల ఈరోజు ఇజ్రాయెల్ కంట్రీని టాప్ ప్లేస్లో పెట్టారు. ఎవరి మాట వినరు, ప్రపంచాన్ని శాసిస్తారు. అరబ్ కంట్రీస్ అన్నీ ఒక్కసారిగా వాళ్ళ మీద దాడి చేసినా సరే, దండెత్తినా సరే ఏమి చేయలేక ఓడిపోతున్నాయి. ఫ్రెండ్స్, కారణం ఏంటంటే దేశం యొక్క ఉన్నత స్థలం మీద ఎక్కిస్తా అన్నాడు. నువ్వు టాప్ ప్లేస్లో ఉండాలనుకున్నావా? ఇక్కడ చూడండి, పాత నిబంధన కాలంలో సాటర్డే సబ్బాత్ దినం, విశ్రాంతి దినం. కొత్త నిబంధన కాలంలో పునరుద్ధాన దినం, ఆదివారం పరిశుద్ధ దినం అని దేవుడు అరేంజ్ చేశారు. కాబట్టి నిర్ణయించారు, ఇలాంటి పరిశుద్ధ దినం మందు, ఆదివారం మందు నువ్వు వ్యాపారం మీద కాన్సన్ట్రేషన్ చేస్తావు, నీకు ఇష్టమైన పనులు చేయకయు అంటాడు. ఉద్యోగాలు, అలాగే నాకు కాంపిటేటివ్ ఎగ్జామ్ ఉంది, నాకు ఇంటర్వ్యూ ఉంది, వాటికి ఇచ్చిన ఇంపార్టెన్స్ దేవుడికి ఇవ్వట్లేదు. దేవుడికి ఇచ్చిన తర్వాత పని చూసుకో. ఇది నేను చెప్పేది ధర్మశాస్త్ర కాలం కాదు కాబట్టి చెప్తున్నా. ఫస్ట్ దేవుని రాజ్యాన్ని ఇష్టంగా చూసుకో. బంధువులు, స్నేహితులు ఇవన్నీ పెట్టుకోక, ఎప్పుడైతే నువ్వు ఉండి దేవుని వాక్యానికి, దేవుని ఆత్మకు, సంఘానికి ఇంపార్టెన్స్ ఇస్తావో, నీకేదైనా రాబడి వచ్చిందా ఫస్ట్ సంఘానికి దశంభాగ్యం మన దేవుడు చెప్పాడు. దేవుని పక్కన పెట్టేసి తర్వాత చూసుకో. అలాగే స్పాన్సర్ చేయాలి, పలానా చేయాలని తీర్మానం తీసుకున్నావు, ఒకప్పుడు ఎప్పుడన్నా మొక్కున్నదని ఆలస్యం చేయక, అది నీకు శాపమగను రాయబడింది, పాపమగను రాయబడింది కనుక ఎప్పుడు కూడా కొంతమంది అలా చేస్తారు. అలాగే సేవకే సమర్పించుకున్నావా, దాన్ని నిర్లక్ష్యం చేయక, దేవుడిని లెక్కడిగి నేను పరీక్షలో శ్రమలో అప్పగించకముందే నువ్వు లోబడిపోవాలి. కనుక ప్రతి విషయంలో దేవుణ్ణి ముందు పెట్టుకో. అలాగే పరిశుద్ధంగా జీవించడానికి ఇష్టపడు. ఇదే అధ్యాయం 6వ వచనంలో ఉంచాడు, దుర్మార్గుడు కట్టిన కట్లను విప్పుటాయి, కాడుమారు రోగులు తీయటంటే పాపానికి నువ్వు బానిస అయిపోతావు నుంచి బయటకు వచ్చాయి. నేను టాప్ దేశం యొక్క ఉన్నత స్థలం పెడతాను. ఇలాంటి వర్తమానాలు ఎన్నో రేపు వినబోతున్నావు. రేపు మన ఆరాధన సమయములు ఉదయం 6 గంటలకు మొదటి వర్షిప్, ఉదయం 8 గంటలకు 2వ వర్షిప్, ఉదయం 10 గంటలకు 3వ వర్షిప్. 3 వర్షిప్ల్లో శక్తివంతమైన స్తుతి ఆరాధన, బలమైన దేవుని యొక్క వాక్య సందేశాలను టాప్ ప్లేస్లో ఉండాలంటే నువ్వు నీతిని ప్రేమించి భక్తిని ద్వేషిస్తున్నావు కాబట్టి దేవుడే నీ దేవుడు చెలికాంట కంటే ఇచ్చగునట్లు నా ఆనందైలంతో అభిషేక ప్రార్థన, ఆనందైలంతో అభిషేక ప్రార్థన, స్పెషల్ అనాయింటింగ్. నువ్వు టాప్కి వెళ్ళాలనుకున్నావా? నీ బిడ్డలు టాప్ ప్లేస్లో, ఎడ్యుకేషన్ అన్నింటిలో ఉండాలనుకున్నావా? రేపటి దినమంలో ఎవరు మిస్ అయ్యావు, నువ్వు నష్టపోతావు. అడ్రస్ ఎన్కెనర్ గార్డెన్స్, కుక్కటపల్లి మెయిన్ రోడ్, ఆపోజిట్ నైనా గార్డెన్స్, నియర్ అమూర్ హాస్పిటల్. ఆల్ ఆర్ వెల్కమ్. వేలాది తల్లి 2 సాటర్డే కాబట్టి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ ఉంది. రండి. అనేకులు విత్తనాలు, అద్భుతాలు చూస్తున్నారు. కొంతమంది అద్భుతాలు పొంది వచ్చి విత్తనాలు విత్తున్నారు. శుభార్త దానం అన్ని దానికంటే గొప్ప దానం. నువ్వు టీవీ పరిచర్యకి విత్తున్నావు, అలాగే నన్ను కలిసి ప్రేయర్ చేసుకుని ఎందరో అద్భుతాలు, ఆశ్చర్యాలు చూస్తున్నావు. అలాగే ఈ 2 పర్పస్లో కొందరు మరి ఘనమైన కానుక విత్తున్నారు. వాళ్ళ హౌస్ కూడా విజిట్ చేస్తున్నాను. ఈరోజు కూడా హౌస్ విజిటింగ్ చూసుకుని నేను స్పాన్సర్ మీట్కి వస్తున్నాను. కాబట్టి అలా ప్రేరేపించబడినాడు కూడా ముందుకు రావచ్చు. నెక్స్ట్ సాటర్డేనే మీ హౌస్ విజిట్ చేయడం జరుగుతుంది. ఓకే, దేవా వీళ్ళని దీవించండి, ప్రేరేపించండి, స్పాన్సర్ చేసేవాడిని వీళ్ళు నడిపించండి. రేపు సండే 3 ఆరాధన గొప్ప విజయాన్ని ఇవ్వండి, స్పెషల్ అనాయింటింగ్ ఇవ్వండి. టాప్ ప్లేస్లో ఉండాలా మేము సంఘం. అలాంటి కృప దయచేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. సీ యూ టుమారో. స్పాన్సర్ చేసేవాడు ఈవినింగ్ కలవండి. కలుస్తున్నావు కదా. దేవుడిని దీవించునుగాక, నీకు సమృద్ధినిచ్చునుగాక, విత్తన ప్రతి బిడ్డ అద్భుతాలు చూసునుగాక. ఆమేన్. ఆనందయంతో అభిషేక ప్రార్థన. డోంట్ మిస్ ఇట్. టాప్ ప్లేస్లో ఉండాలనుకుంటున్నావా? లేని బట్టి ఉన్నట్టుగా చూద్దాం రండి.